ప్రస్తుతం మనతో పాటు రవి రాథోడ్ గారు ఉన్నారు. రవి రాథోడ్ గారు, గతంలో మీరు చాలా నిరుద్యోగుల గురించి సమావేశాలు పెట్టారు, సభలు పెట్టారు. సో సంవత్సరంన్నర అయిపోయింది. సంవత్సరానికి 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ కొన్ని రోజులు ఆగాలి, మంచి రోజులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. నమ్మకం ఉందనుకోవచ్చు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ 2 సార్లు ఆల్రెడీ ఇచ్చిరు. ఆ 2 జాబ్ క్యాలెండర్ ని ఎక్కడ దాపెట్టుకున్నారు? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో దాపెట్టుకున్నారా, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు పరిపాలిస్తున్నటువంటి మీ ఇంట్లోనే దాపెట్టుకున్నారా? ఎందుకు బయట రిలీజ్ చేయట్లేదు? 18 నెలలు అయిపోయింది కదా మీరు జాబ్ క్యాలెండర్లు ఇచ్చి, మీ ప్రభుత్వం వచ్చేసి. కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు మేము నింపినామని చెప్పి ప్రతి బహిరంగ సభల్లో మా యొక్క నిరుద్యోగులను కించపరుస్తా ఉన్నారు, అసభ్యంగా మాట్లాడుతా ఉన్నారు, నోటిఫికేషన్ వద్దని చెప్తా ఉన్నారు. నోటిఫికేషన్ వద్దని చెప్పి అశోక్ నగర్ లో ధర్నాలు చేస్తా ఉన్నారు అని అంటా ఉన్నారు. ఒకసారి ఇందిరా పార్క్ రండి, తెలుస్తుంది నిరుద్యోగుల ఆవేదన ఏ విధంగా ఇక్కడ ఏ విధంగా ఆవేదన పడతా ఉన్నారో ఒకసారి చూడండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఈ యొక్క స్థానిక ఎలక్షన్ల కంటే ముందు మీరు ఈ నోటిఫికేషన్ ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా గ్రామ స్థాయి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు, ప్రతి ఒక్క ఎలక్షన్లలో మీకు చుక్కలు చూపిస్తాం మా నిరుద్యోగులుగా. 33 జిల్లాల యొక్క జడ్పీ చైర్పర్సన్లు మా వాళ్ళే ఉండాలి నిరుద్యోగులు. మేము గెలవకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అయితే ఓడగట్టగలం. ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేయకుండా టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగినటువంటి బాడీ అది. సో టీజీపీఎస్సీ మాత్రమే విడుదల చేయాలి, అయితేనే మాకు నమ్మకం ఉంటుంది. సేమ్ యూపీఎస్సీ ఏ విధంగా అయితే జాబ్ క్యాలెండర్ ఇస్తుందో ఆ విధంగానే టీజీపీఎస్సీ ఇవ్వాలి. అక్కడ యూపీఎస్సీ ఇవ్వాలనుకుంటే అక్కడ మోదీ గారు పార్లమెంట్ లో రిలీజ్ చేస్తలేరు కదా, సేమ్ టీజీపీఎస్సీ కూడా మన అసెంబ్లీలో ఎందుకు రిలీజ్ చేస్తారు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటా ఉన్నారు కదా. ఎవరు ఇచ్చారు నోటిఫికేషన్? కదా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అవి. బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పటి వరకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అనేటువంటిది కూడా వీళ్ళు ఫీల్ చేయలేదు. ఆ పార్టీ అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని ఈ ప్రభుత్వం మా బిడ్డలు అనుకొని వీళ్ళు సంఘాన్ని ఎత్తుకొని తిరుగుతా ఉన్నారు తప్ప వీళ్ళు ఇచ్చింది ఏం లేదనేటువంటి తెలియజేస్తా ఉన్నారు.